నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే అసలు నడుము నొప్పి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అయిపోయినా కూడా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ చెప్తుంటారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నడుము నొప్పి వచ్చినప్పుడు మనం అది నార్మల్గా వచ్చే నొప్ప లేదంటే ఏదైనా ఇబ్బంది వల్ల వచ్చే నొప్ప, ఇలాంటి డౌట్లు చాలా మందిలో ఉంటాయి. ఎలా గుర్తించాలి, ఏంటి, వీటన్నిటి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇటువంటి అన్ని డౌట్స్ క్లియర్ చేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె వంశీకృష్ణ, న్యూరో సర్జన్. ఇప్పుడు సార్తో మాట్లాడి ఈ విషయాలన్నింటి గురించి మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా మందిలో నడుము నొప్పి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అసలు నడుము నొప్పి అనగానే అంటే టైర్డ్ అవడం వల్ల వస్తుందా, ఎక్కువ జర్నీస్ చేస్తే వస్తుందా, లేదంటే నార్మల్గా వస్తుందా, అసలు ఏంటి, ఎలా గుర్తించాలి సార్ నడుము నొప్పి నార్మల్లా ఏంటి అని? నడుము నొప్పి అంటే ఇంత ముందు కన్నా కంపేర్ చేస్తే ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్ నౌ. అంటే నడుము నొప్పి లేని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. లైఫ్ టైంలో ఎప్పుడో ఒకసారి కంపల్సరీ నడుము నొప్పి ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అని అంటే దీంట్లో రీజన్ వచ్చేసి కాల్షియం, విటమిన్ D3 ఎక్స్పోజర్ అనేది బాగా తగ్గిపోయింది. ఇంతకుముందు చిన్న ఉన్నప్పుడు అంటే దిస్ జనరేషన్ 80s to 90s ఉన్న జనరేషన్ వాళ్ళు యూస్ టు గో అవుట్ టు ప్లే, బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ ఉండేది. బట్ రైట్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండోర్ యాక్టివిటీస్. అంటే ఇంట్లో నుంచి బయటికి రాగానే కార్ ఎక్కడము, విచ్ ఇస్ కంప్లీట్లీ కవర్డ్, ఎక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. దాని యువర్ ఆఫీస్ ఇస్ ఆల్సో కంప్లీట్లీ విత్ ఇన్ ఇండోర్స్ యాక్టివిటీ, క్లోజ్డ్ యాక్టివిటీ కాబట్టి ఎక్కడ సన్లైట్ ఎక్స్పోజర్ లేదు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వేర్ ద బోన్ బికమ్స్ వీక్. బోన్ వీక్నెస్ వల్ల యూ విల్ హ్యావ్ దిస్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్కి బోన్ ఒక్కటే అవసరం లేదు. ఇట్ కెన్ బి అ మజిల్ రిలేటెడ్ ఇష్యూ, ఇట్ కుడ్ బి అ డిస్క్ ప్రొలాప్స్. అంటే నడుము ఎముక మధ్యలో ఉండే గుజ్జు డిస్క్ అంటాం, ఆ డిస్క్ జారి నరని ఒత్తిడి వల్ల కూడా మనకు నడుము నొప్పి రావచ్చు. వెరీ రేర్లీ కొన్ని క్యాన్సర్స్, ట్యూమర్స్ కూడా, వెన్నుపూసలో ఉండే క్యాన్సర్స్ వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. సో దిస్ ఇస్ బేసిక్. నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే ఈ పలు కారణాల వల్ల రావచ్చు, మజిల్ పెయిన్ వల్ల. మీరు ఇప్పుడు ఇన్ని రీజన్స్ చెప్పారు కదా సార్, నార్మల్ దానికి ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్లో ఉన్న నడుము నొప్పిని ఎట్లా గుర్తించవచ్చు సార్? నార్మల్ నడుము నొప్పి ఎప్పుడైనా మనకి ఎవరికైనా నడుము నొప్పి వచ్చింది అని అంటే యూజువల్లీ దట్ స్టేస్ అంటే లోకలైజ్డ్ పెయిన్ అంటాం. అంటే ఓన్లీ నడుము భాగానే ఉంటుంది. ఎప్పుడైతే నడుము నొప్పి అంటే ఈ డిస్క్ వల్ల కానీ, ట్యూమర్ వల్ల కానీ, నడుము నొప్పి కానీ ఎక్కువైతే ఆ నొప్పి కాళ్ళల్లోకి పాకుతుంది. సో ఎప్పుడైతే నడుము నొప్పి వచ్చి కాళ్ళల్లో పాకడం కానీ, తిమ్మిళ్ళు రావడం కానీ ఉంటే దెన్ డెఫినెట్లీ దట్ ఈస్ అన్ బ్యాడ్ పెయిన్. ఆ నొప్పిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓన్లీ లోకలైజ్డ్ పెయిన్ ఉంటే యూజువల్లీ దట్ ఈస్ ఎ మజిల్ పెయిన్. అంటే ఓన్లీ కండరాలు పట్టేయడం వల్ల వచ్చే నొప్పి యూజువల్గా మనకు నడుములోనే ఉంటుంది. ఎప్పుడైతే నేను అన్నట్టు డిస్క్ జారడం వల్ల కానీ, ట్యూమర్ వల్ల కానీ వస్తే నొప్పి, దెన్ దట్ కాళ్ళలకు జారడం కానీ, తిమ్మిళ్ళు రావడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఓకే, అంటే రెగ్యులర్గా నడుము నొప్పి ఉండి తిమ్మిళ్ళు వచ్చే వాళ్ళు ఎక్కువగా ఎట్లాంటి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుందంటే? ఆల్రెడీ మనం అనుకున్నట్టు ఈ నడుము నొప్పి తిమ్మిళ్ళు ఉన్న వాళ్ళకు డిస్క్ ప్రొలాప్స్. మనం యూజువల్గా యూ గెట్ ఎనీ వన్ స్కాన్ డన్ L4 L5 డిస్క్ ప్రొలాప్స్ ఉంది అని అంటే యూజువల్గా నడుము నొప్పి ఈ కాళ్ళలోకి పాకడం. ఎక్కువ డిస్క్ ప్రొలాప్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు నడుము నొప్పి కాళ్ళలోకి పాకుతూ ఉంటుంది. అలానే అన్ని రిపోర్ట్స్ L4 L5 డిస్క్ ప్రొలాప్స్లో అన్ని సర్జరీలు అంటే పెద్ద డిస్క్ ప్రొలాప్స్ ఉన్నాయనే ఏం అవసరం లేదు. 100 మందికి చేస్తే 90% మందికి L4 L5 డిస్క్ ప్రొలాప్సే ఉంటుంది. అంటే దట్ ఈస్ అన్ వెరీ కామన్ ఎంటైటీ. ఇప్పుడు మన రూమ్లో ఒక 10 మంది ఉన్నాం, 10 మందికి MRI చేయించిన L4 L5 డిస్క్ ప్రొలాప్స్ అనేది వెరీ స్మాల్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది. కాకపోతే ఎంత పెద్దగా ఉంది డిస్క్, నరాన్ని ఎంతవరకు ఒత్తుకుంటుంది అంటే ఒక డోర్ నుంచి ఒక మనిషి వెళ్ళేంత దారి ఉండాలి. నరానికి కూడా ఒక డోర్ లాంటిది ఎంట్రీ ఉంటుంది. సో ఆ డోర్ నుంచి బయటికి పోవాలి ఆ నరం. ఒకవేళ ఆ స్పేస్ తగ్గిపోయింది అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. సో డిస్క్ ప్రొలాప్స్లో ఈ స్పేస్ తగ్గిపోతుంటుంది, కండరం ఎక్కువ అవడం కానీ, డిస్క్ కానీ జారి ఆ నరాన్ని ఒత్తేస్తుంటుంది. ఒత్తేసినప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ దట్ పెయిన్. ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలా సార్? ఇట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు కేర్ తీసుకుంటే సరిపోతుందా? మళ్ళీ ఇక్కడ ఏంటంటే అన్ని ఇప్పుడు 100 మంది బ్యాక్ పెయిన్ పేషెంట్స్తో వస్తే మేము 100 మందిని ఈరోజు చూశానంటే ఒక్కరిద్దరికి తప్ప మిగతా అందరికి మెడిసిన్స్ తోటి తగ్గిపోయేది ఉంటుంది. వెరీ రేర్లీ వీ డూ సర్జరీస్ ఫర్ బ్యాక్ పెయిన్. ఎందుకంటే ఆల్రెడీ అనుకున్నట్టు ఈ కాల్షియం సప్లిమెంట్స్ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చే నొప్పులు ఎక్కువ ఉంటాయి. అంటే మనం ఎర్గోనామిక్స్ అంటాం, అంటే వర్క్ ప్లేస్లో ఎలా కూర్చుంటున్నాము, వెదర్ యూఆర్ కంప్లీట్లీ రిలాక్సింగా లేకపోతే బ్యాక్ స్ట్రేట్ పెట్టి కూర్చుంటున్నామా, వెదర్ యూఆర్ సిట్టింగ్ ఫర్ ప్రొలాంగ్డ్ టైమా, ఇవన్నీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల వచ్చే నొప్పులు. కాల్షియం సప్లిమెంట్ లేకపోవడము, సరైన డైట్ లేకపోవడము, ఓవర్ వెయిట్ అవ్వడము, థిన్ బిల్ట్ ఉండడం, ఆల్ దీస్ ఆర్ రీజన్స్ విచ్ వీ కెన్ బి చేంజ్డ్. సో దీనివల్ల కూడా నడుము నొప్పిలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందరికి సర్జరీ ఏం అవసరం ఉండదు. ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఏ రకంగా ఉంటుంది? దెన్ వెన్ యూ గో ఫర్ సర్జరీ
ఇంతకుముందు నడుము నొప్పి సర్జరీ అంటే ఇట్ వాస్ ఎ మిత్ దట్ ఓకే నడుము నొప్పి సర్జరీ చేశాడంటే ఇంకా బెడ్ రిడన్ అయిపోతాడు లేవుడని. ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ ఉండేటివి, దేర్ ఆర్ వెరీ మార్బిడ్ సర్జరీస్ ప్రీవియస్లో. ఇంత సర్జరీ చేస్తే కంపల్సరీ బెడ్ రిడన్గా ఉండేవాళ్ళు. నౌ దేర్ ఆర్ వెరీ హైలీ అడ్వాన్స్డ్ సర్జరీస్, ఎండోస్కోపిక్ సర్జరీస్, మైక్రోస్కోపిక్ సర్జరీస్ అంటున్నాం. అంటే వేరే చిన్న ఘాటు ఇంత మనకు మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే కనీసం కనిపించదా, మనం కుట్టు కూడా వేయము, కుట్టు కూడా వేయనంత చిన్న హోల్లో పెట్టేసి డిస్క్ తీసేస్తాము. జనరల్ అనస్థీషియా కూడా అవసరం లేదు, అంటే పెద్ద మత్తు కూడా లేకుండా పేషెంట్ సర్జరీ చేస్తున్నప్పుడు వీళ్ళు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్. కరెక్ట్ మనం ఆ డిస్క్ తీసినప్పుడు దే ఇమీడియట్లీ గివ్ ఎ ఫీడ్బ్యాక్, సరే నొప్పి తగ్గిపోయింది అని. సో హిల్ కమ్ టు ద ఓటీ ఇన్ స్ట్రెచర్ అండ్ సర్జరీ అయిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ ద సర్జరీ. వెంటనే వెళ్ళిపోవచ్చు, వెంటనే డే కేర్ సర్జరీస్ లాగా ఉంటున్నాయి. ఓకే ఓకే. చాలా మందిలో అసలు ఎన్ని రోజులు ఉండాలి, మేజర్ కన్సర్న్ భయం. స్పైన్ సర్జరీ అనగానే భయం ఏంటంటే ఓకే ఇంకా ఒక 4-5 months బెడ్ రిడన్ ఉండాలేమో, ఏమి నడవలేదేమో అని అంటారు. కానీ బట్ అగైన్ వెన్ యూ కమ్ అర్లీ, ఈ డయాగ్నోస్ అయిపోయినప్పుడు అర్లీగా వస్తే ట్రీట్మెంట్ కూడా బెటర్గా ఉంటుంది. ద మోర్ యూ ప్రొలాంగ్, అంటే ఇయర్స్ టుగెదర్ ఆ నడుము నొప్పితో అలానే ఉండి బాగా డిస్క్ ప్రొలాప్స్, మల్టిపుల్ డిస్క్ ప్రొలాప్స్ అయినాయి, లేకపోతే లిగమెంటం బాగా కండం బాగా పెరిగిపోయింది అనుకోండి, దెన్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్స్. ఓకే. చాలా మందిలో అంటే ఆఫ్టర్ సర్జరీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటుంటారు కదా సార్, దీంట్లో కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? కాంప్లికేషన్స్ ఇంతకుముందు అన్నట్టు ప్రీవియస్లో సర్జరీస్ కాంప్లికేషన్ బాగానే ఉండేవి. అంటే ఎందుకంటే ఆ భాగం వేరైతే ఇప్పుడు మనం L4 L5 కానీ డార్సల్లో కానీ సర్జరీ చేసే భాగం ఏంటంటే కాలుకు బలం వచ్చే భాగం. సో కొద్దిగానే సర్జరీ పేషెంట్ బాగా లేట్గా ప్రెజెంట్ అయ్యాడు అనుకోండి, సో సర్జరీ చేసిన తర్వాత కాలు చచ్చు పడిపోవడము, మనకు దొడ్డి మూత్రం నరాలు కూడా అక్కడే ఉంటాయి. సో ఏమైనా కొద్దిగా దానికి దెబ్బ తగిలినా దొడ్డి మూత్రం నరం ఇబ్బంది పడ్డము, ప్లస్ వెన్నుపాములో నీరు ఉంటుంది. సో ఈ సర్జరీ చేసేటప్పుడు వెన్నుపాము ఓపెన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అక్కడ నుంచి నీరు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్వతహా ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉంటుంది, సో వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దీస్ ఆర్ ద జనరల్ కాంప్లికేషన్స్. బట్ ఐ కుడ్ సే దట్ కాంప్లికేషన్ రేట్స్ బాగా తగ్గిపోయాయి కంపేరిటివ్లీ ప్రీవియస్లీ. ఇప్పుడు ఇంతకుముందు 100 సర్జరీస్ చేస్తే 60 to 70% కాంప్లికేషన్స్ ఉంటే నౌ వీ కుడ్ సే 90% is the success rate in the spine surgeries. Only 10% very rarely we see complications. That too which are reversible complications, అంటే ఇమీడియట్ గా తగ్గిపోయే కాంప్లికేషన్స్. ఓకే సార్, చాలా మంది అంటే డ్రైవింగ్ విషయానికి వస్తే ఆఫ్టర్ సర్జరీ మేము డ్రైవింగ్ చేయొచ్చా, ఎన్ని మంత్స్ తర్వాత చేయొచ్చు అనే డౌట్స్ కూడా ఉంటుంటాయి. డిపెండ్స్ అగైన్ డ్రైవింగ్ ఇప్పుడు ఏ సర్జరీ చేసామో ఎన్ని లెవెల్స్లో సర్జరీ చేసాం. ఇమాజిన్ ఈ అండర్గోన్ ఎండోస్కోపిక్ సర్జరీ చేసాము, సో 15 days తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి రివ్యూ చూసుకొని ఐ టెల్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ 15 days తర్వాత వచ్చాక చూద్దామని. బై ద టైమ్ దే కమ్ బ్యాక్ దిల్ బి కమింగ్ బై డ్రైవింగ్. సో ఎండోస్కోపిక్ సర్జరీ చేసిన పేషెంట్స్ అందరు దిల్ బి డ్రైవింగ్. ఐ ఈవెన్ ఆపరేటెడ్ అండ్ యంగ్ గర్ల్, 15-year girl who is a national weight lifter. Okay. She is an 130-150 kgs lift చేస్తాను. I operated her and I said at least take 6 months time. Okay, okay. Then 2 months తర్వాత తను ఒక వీడియో పంపించింది. Again she was lifting 150 kgs weight. So that is the beauty of endoscopic surgery. Then you can go back to your normal activities without any problem. ఓకే సార్, చాలా మంది లేడీస్లో ఉన్న అపోహ ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్ L4 L5 ఈ పెయిన్స్ రావడానికి రీజన్ ప్రెగ్నెన్సీ టైంలో వేసే ఇంజెక్షన్ ఎనస్థీషియా ఏదైతే ఉందో దాని వల్లే అని చెప్పి, అది నిజమే అంటారా సార్? లేదండి, ఎందుకంటే అనస్థీషియాలో పెద్ద మనకు స్పైనల్ అనస్థీషియా ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఎక్కడి వరకు ఇస్తారంటే ఓన్లీ వెన్నుపాము కొద్దిగా బయటగానే ఇస్తారు, ఎపిడ్యూరల్ గానే ఇస్తారు. సో దానివల్ల నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. కాకపోతే కొద్దిగా నీరు బయటకు వస్తుంది, దాంతో యూ విల్ హ్యావ్ స్పైనల్ హెడ్ ఏక్స్ అంటారు. అండ్ కూర్చున్న దగ్గర కొద్ది నొప్పి ఉంటుంది, కానీ అబ్సల్యూట్లీ అనస్థీషియాకి మన నొప్పికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ప్రెగ్నెన్సీ యూజువల్గా ఈ మత్తు ఇచ్చేది ప్రెగ్నెన్సీ టైంలో. ప్రెగ్నెన్సీ తర్వాత ఎందుకు నడుము నొప్పి వస్తుందంటే బికాస్ ఆఫ్ ద వెయిట్ డిఫరెన్స్. అప్పటి వరకు మనకు వెయిట్ క్యారీ ఉంటుంది, అట్లీస్ట్ 3.5 kgs వెయిట్ మోస్తూ ఉంటాం. అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా డెఫినెట్లీ కౌంట్ అవుతాయి. సో ఒకసారిగా వెయిట్ రిడక్షన్ అయిన తోటి బాడీ అకామిడేట్ చేసుకోవడంలో కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, అదర్వైజ్ నథింగ్ రిలేటెడ్ టు అనస్థీషియా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా బ్యాక్ పెయిన్ అనగానే చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.